జిల్లాలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజా శీషా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు। ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్కు తీర్థ ప్రసాదాలు అందించి జ్ఞాపికతో సన్మానించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ వాసవి అమ్మవారి కృపా కటాక్షాలతో జిల్లా ప్రజలందరూ సుభిక్షితంగా ఉంటారని ఆకాంక్షించారు। శుక్ల పక్షమి సందర్భంగా వాసవి మాత జయంతి కార్యక్రమం అధికారంగా జరుపుకోవడం జరిగింది। నాతో పాటు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలు మనం రాజేశ్వర్ గారు, వారి సభ్యురాలు అందరూ, మా జిల్లా అధికారులు ఈడీఎస్సీ మనోహర్ గారు, డివైఎస్ఓ గారు, డిటిఓ గారు, ఇక్కడికి వచ్చిన అందరూ భక్తులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరితో కలిసి కూడా జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది। ముఖ్యంగా అందరికీ కూడా వాసవి మాత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। మీ అందరికీ తెలుసు, ఈ టెంపుల్ ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్ జిల్లాకి చాలా ఒక లింక్ ఉంది, ఇంపార్టెంట్ లింక్। ప్రతి ఒక్క దసరా పండుగలో మనం ఈ టెంపుల్ నుంచి మళ్ళీ అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది। ఉద్దేశం ఏది అంటే వాసవి మాత ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ ఆదిలాబాద్ జిల్లా ప్రజలపైన ఉండాలి। ఆదిలాబాద్ జిల్లాలో అన్ని రకాలుగా సంక్షేమం, అభివృద్ధి కానీ, శాంతి భద్రత కానీ కూడా తప్పకుండా ఉండాలి। వాసవి మాత ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపైన ఉండాలి। ఆ ఉద్దేశంతో మళ్ళీ ఆ కార్యక్రమం కానీ ఈరోజు అధికారంగా చేయడం చాలా సంతోషంగా ఉంది। ఈరోజు ఆర్యవైశ్య సమాజం వారు ఏవైతే సంస్కృతి సంప్రదాయం ఉన్నాయో దానితో కలిసి మళ్ళీ ఈరోజు కార్యక్రమం జరుపుకోవడం జరిగింది। ముఖ్యంగా వాసవి మాత గారు వారు ఒక మానవ సేవకి అందరికీ అప్పుడు దిశానిర్దేశం ఇచ్చారు। తర్వాత అహింస పథం ఏవైతే ఉన్నాయో దాంట్లో అందరూ ముందుకు వెళ్ళాలి। అప్పుడు వారు మహిళలందరికీ కూడా ఏవైతే అత్యాచారం జరిగిందో దానికి ఏ విధంగా దానికి పరిష్కరించాలి దాని యొక్క మార్గనిర్దేశం చూపిస్తూ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అదే దిశలో ముందుకు వెళ్తుంది। ఇంద్రమ్మ ఇల్లు పథకం కానీ ఇంకా రకాల సంక్షేమ పథకం ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ముందుకు వెళ్తుంది। కాబట్టి వారి జీవిత చరిత్రం కానీ వారు ఏవైతే ఐడల్స్ ఉన్నాయో అవి అన్నీ కూడా మనం పాటిస్తూ అడ్మినిస్ట్రేషన్ కూడా అదే విధంగా ముందుకు వెళ్తుంది తెలియజేస్తూ వైశాఖ శుక్ల పక్ష